ఈసారి నేను నా కోసం గట్టిగా డిసైడ్ అయ్యాను టు ట్రీట్ మై సెల్ఫ్ విత్ లంచ్ అండ్ ఎ గిఫ్ట్. బయటికి వెళ్దామని ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకుని నేనైతే రెడీ అయిపోయాను అలాంగ్ విత్ మై సన్. మై క్యూట్ లిటిల్ ప్రిన్స్ని కూడా రెడీ చేసేసాను. ఈ మధ్య కిస్ ఇవ్వడం నేర్చుకున్నాడు. కిస్ ఇవ్వమంటే మంచిగా ఇచ్చేస్తాడు. ఇక మేమిద్దరం కూడా రెడీ బయటకు వెళ్ళడానికి మేము వచ్చేసాము హైదరాబాద్ షెఫ్స్కి టు హ్యావ్ సమ్ బిర్యానీ. మా చెర్రీ కూడా రెడీ అయ్యాడు. నేను కూడా నాకు తెలిసిన అమ్మాయిని తీసుకొని వచ్చేసాను. మంచిగా బిర్యానీ ఫుల్గా లాగిచ్చేసాము. మా లిటిల్ ప్రిన్స్ తినాలంటే అదో మట్టి కుస్తీ అని ఎలాగో అలాగా కొంచెం రైస్ అయితే తినిపించేశాను. తర్వాత ఆనియన్ తిన్నాడు, కొంచెం లెమన్ కూడా ఇప్పుడు యూజువల్లీ తింటాడు. ఈసారి కూడా తింటాడేమో అని ట్రై చేశాను. అక్కడ అందరినీ పిలుస్తున్నాడు, వెనకాల కూర్చుని ఉన్న వాళ్ళందరినీ. వెనకాల ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ ఇచ్చాము, తిందామని చెప్పి వెనీలా అది ఆర్డర్ ఇచ్చాము. అంతలోపల ఐస్ క్రీమ్ వచ్చేసింది. ఐస్ క్రీమ్ కూడా ట్రై చేయలేదు, అట్లీస్ట్ తింటాడేమో అనుకుంటే అస్సలు తినలేదు. కొత్త ప్లేస్కి వచ్చామని తన ఎక్సైట్మెంట్లో తను ఉన్నాడు, తన హ్యాపీ జోన్లో తను ఉన్నాడు. తను తినకుండా అంత లోపల నాకు తినిపిస్తున్నాడు. ఐస్ క్రీమ్ తినిపించుకోవడం అయితే అయిపోయింది. ఇంకా వీఆర్ అబౌట్ టు లీవ్ టు పర్చేస్ ఏ గిఫ్ట్. ఫైనల్గా వాచ్ స్టోర్కి వచ్చేసాము. ఒక మంచి వాచ్ అయితే తీసేసుకున్నాను. ఆ కలర్ అయితే అన్ని డ్రెస్సెస్ పైకి సూట్ అవుతుంది అనిపించింది.